25వ నామం శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వలాయై నమః. ఇందులో ఒక్క విశేషం మనం చెప్పుకుని 26లోకి వెళ్ళిపోదాం. సరిగ్గా బీజం నుంచి వృక్షం ఏర్పడి రకరకాలుగా విస్తరించినట్టే గర్భం నుంచి శిశువు పుట్టి జీవితం అంతా విస్తరించినట్టుగా సరిగ్గా ఉదాహరణ సరిపోతుంది దానికి దీనికి. అలాగే శిశువు పుట్టుక విస్తరణ కూడా మొక్క ఎంతో మనిషి అంతే. దాంట్లోనూ 4 దశలు. శనగ గింజ ఉబ్బడం పరాదశ అనుకున్నాం, అది చిట్లడం చీలడం పశ్యంతి దశ అనుకున్నాం. దాని నుంచి అంకురం ఏర్పడడం అది మధ్యమా దశ అనుకున్నాం. అది తర్వాత పుష్పంగా వికసించడం వైఖరి దశ అనుకున్నాం. సరిగ్గా శిశువుని గమనించండి. స్త్రీ ముందు గర్భం ధరిస్తుంది. ఉబ్బడం అంటే అది గర్భభారము అంటారు కదా. లోపల ప్రాణి ప్రవేశించాడు, అంచేత ఆ ఉబ్బడం అనే లక్షణం కనపడుతుంది మనకి. శనగ్గింజ నానితే ఉబ్బుతుంది. స్త్రీ శరీరంలో కూడా ఉమ్మనీరు ప్రవేశిస్తుంది. ఆ నీటి కారణంగానే ఉబ్బడం. నీరు లేకపోతే శనగ్గింజ ఉబ్బదు, మనం ఉబ్బం, ఎవ్వరూ ఉబ్బం. శివుడిని ఉబ్బలింగడు అంటారు. ఆయన మీద నీళ్లు పోస్తారు అభిషేకం, అందుకే ఉబ్బలింగడు. నీరు లేకపోతే ఉబ్బడం అనేది ఉండదు. ఈ ఉమ్మనీరు ప్రవేశించడం వల్ల ఆ ఉమ్మనీటిలోనే శిశువు అలా తేలియాడుతూ ఉండడం వల్ల నీరు మోసుకుంది అనేవారు గర్భం ధరించిన వాళ్ళు. అది పలుకుబడిలో నీళ్లు మోసుకుంది అయింది చివరికి మన పలుకుబడి వల్ల, మన అజ్ఞానం వల్ల. అది నీళ్లు పోసుకోవడం కాదు, నీరు మోసుకోవడం. ఉమ్మ నీరు మోసుకుంది ఆవిడ, ఆ నీరు మోస్తోంది. నీరు మోసుకునియే నీరజాతేక్షణ అని నాచిన సోమన ఉత్తర హరివంశంలో ప్రయోగిస్తాడు. ఆ నీరు మోసుకొని అనే మాట నీరు మోసుకొనియే ఇంది చివరికి అర్థం తెలియకుండా పోయింది. ఏదో మా కోడలు నీళ్ళు మోసుకుంది అండమే. ఏమిటో నీళ్ళు ఏమిటి, వేడి నీళ్ళ చన్నీళ్ళ? ఇది జాతీయంలో ఉండే శాస్త్రీయ రహస్యం. అంచేత ఆ ఉబ్బడం అదే ఉమ్మ నీటితోనే. లేకపోతే ఎందుకు ఉబ్బడం? అది మొదటి దశ. తర్వాత ఆ శిశువుగా రూపొంది కొంచెం విడిగా పోవడం ఉంది, ఆ విడిగా ఉండడం ఉంది ఆ గర్భనాళ నుంచి కొద్దిగా విడిగా అలాగా, అది 2వ దశ. అది పశ్యంతి. తర్వాత మొగ్గలాగా ఇలా ముడుచుకుని ఉండడం ఉంది. 6 నెలలకు రూపం ధరించి ఆ 3 నెలల పాటు అలాగే ముడుచుకుపోయేలా ఉండడం ఉంది. లోపల కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, ముక్కులు ఉంది, మూతి ఉంది, అన్నీ ఉన్నాయి. ఆయన జీవిత దశలన్నీ ఉన్నాయి. ఏవీ కనపడవు, అన్నీ ముడుచుకుని ఉంటాడు ఇలాగా. అదే 3వ దశ, మధ్యమా దశ. ఇక తర్వాత శిశువుదయమై బయటకు వచ్చి జీవితం అంతా విస్తరించడం ఉంది. అది 4వ దశ, వైఖరి శబ్ద నిష్పత్తి మధ్యమా శృతి గోచర జ్యోతిదార్థ జపశ్యంతి పరావాక్ అనపాయిని. వాగ్రూపానికి చెప్పినట్టే, మొక్కకి చెప్పినట్టే మనిషికైనా అంతే. ఈ జీవిత దశల్ని మనం గమనిస్తే మనం ఇంత పొడుగు విస్తరించినటువంటి శరీరానికి కూడా మూలమైంది కేవలం చిన్న బీజమే, ఉమ్మనీటిలో ఉన్న చిన్న బీజమే, శుక్ర శోణితాల సంయోగం వల్ల ఏర్పడిన చిన్న బిందువే. అదే కలకలనై చలచలనై పిదనై అని బొమ్మరపోతన గారు భాగవతంలో వామనావతార ఘట్టంలో వర్ణించినట్టే ఉంటుంది. అలా కలవడాన్ని, అది అలా విడిపోవడాన్ని, ఉండగట్టడాన్ని చక్కని పదాల్లో చెబుతాడు. కలకలనై చెదనై పిదనై అంటాడు ఆయన. ఆ తెలుగు నుడికారాలు చాలా బాగుంటాయి అక్కడ. ఎంత బాగా గ్రహించాడరా కడుపు లోపల విషయాన్ని అనుకుంటాం. అది విశేషం. అలా గమనిస్తేనండి అంత సూక్ష్మమైన రూపం నుంచి ఇంత విస్తృతమైన రూపాన్ని ఈవేళ మనం పొందాం కదా కాలక్రమంలో. కానీ ఇంత విస్తృతమైన రూపం మళ్ళీ అంత సూక్ష్మమైన లోపమై పిడికెడు బూడిదై 2 ఎముకలై ఓ పిడతలో చేరుతున్నాయేమో 11వ రోజు నాటికి. కాలచక్రం అర్థమైపోట్లా. ఈ శరీరం పట్ల మనకి వ్యామోహం. ఈ శరీరం కోసం ఆ పెళ్ళిళ్ళు చేసుకోవడం, పిల్లల్ని కండం, ఈ శరీరం కోసం ఆ కుటుంబాలు ఏర్పాటు చేసుకుని మొత్తం పక్క కుటుంబాలన్నింటినీ, కోటి కుటుంబాలను దోచుకోవడం, ఈ శరీరం కోసం ఆ జీవితం అంతా మొత్తం అందరినీ దోచుకు తినడం, ఈ శరీరం కోసం ఆ పరమస్వార్థానికి లోపడ్డం అంతా, ఈ శరీరం కోసం మనం మనకి ప్రపంచానికి కూడా ఓ సమస్యగా పరిణమించడం. అంత అవ్వాల్సిన పనుందా? ఈ శరీరం అంత గొప్పదా? వేపగింజంత విత్తనంచి పిడికెడు బుడిదిగా మారిపోతుంది ఇది. ఈ లోపల జరిగే పరిణామ దశలే కదా ఇవన్నీ. ఇది ఈ దృశ్యం అంతా ఒక్కసారి తలుచుకుంటే వైరాగ్యం రాదండి? ఇంతంత సంపాదనలు, అందులో అక్రమ సంపాదనలు అవసరమా? సక్రమ సంపాదన ఏం చేసుకోవాలో తెలియట్లేదు. కోరికలు పెంచుకోకుండా ఉంటే సంపాదన వృధా అండి. ఏం చేయాలో తెలియదు అసలు. అది వృధా, అది అనవసరం బరువు, కాపలా కాసుకోలేక చావడం. ఆ కోరికలు తగ్గించుకుంటే సంపాదనే పని లేదు. ఇది శుద్ధ విద్య. ఎందుకంటే ఈ కామసేవిత శ్రీ విద్య
మహావిద్య ఆత్మవిద్య అక్కడ మళ్ళీ వివరంగా చెప్పుకుంటాం. ఈ కామసేవితమైనటువంటి ప్రపంచం నుంచి ఆత్మవిద్య వరకు వెళ్ళాలి. మధ్యలో శ్రీ విద్య మహావిద్య దాటుకుంటూ వెళ్ళాలి. అంతిమంగా పొందే ఆత్మవిద్య ఉంది, అదే ఇక్కడ శుద్ధ విద్య. శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తిద్వయోజ్వలాయే నమః. ఇప్పుడు 26వ నామం. కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరాయే నమః. కర్పూర వీటిక ఆమోద, కర్పూర వీటికామోద సమాకర్షత్, సం ఆకర్షత్ సమాకర్షత్, కర్పూర వీటికా సమాకర్షత్ దిగంతరా, కర్పూర వీటికామోద సమాకర్షత్ దిగంతరాయై నమః. అమ్మవారు కర్పూర తాంబూలం వేసుకుందట. దాని యొక్క ఆమోదము అంటే సుగంధం. ఆ కర్పూర తాంబూలం యొక్క సుగంధంతో సమాకరింపబడుచున్న, అది ప్రజెంట్ కంటిన్యూస్ వర్తమానకాల అసమాపక క్రియ, శత్రర్థకం అంటారు దాన్ని. శత్రువులని అర్థం కాదు, అది నడుస్తున్నాను అర్థం దానికి. ఆ కర్పూర తాంబూలం యొక్క సుగంధంతో ఆకర్షించుచున్న దిగంతర, మొత్తం దిగంతరాలన్నింటినీ ఆవిడ ఆకర్షిస్తుంది. ఏమిటి కర్పూర తాంబూలం ప్రత్యేకత? పూర్వకాలం తాంబూలంలో 16 పదార్థాలు వాడేవారు. తమలపాకు, సున్నము, ఒక్కపొడి ఇప్పుడు వాడతాం. యాలకులు, లవంగాలు, జాపత్రి, జాజికాయ చాలా ఉండేవి. ముత్యాల భస్మం వాడేవారు సున్నం బదులు. జమీందారులు అడిగేది వాళ్ళకి. ఇప్పుడు తమలపాకే అరగదు, ఇంక మిగిలినవన్నీ ఎక్కడ. అప్పుడు తాటాకులు కూడా అరిగేవి. వాళ్ళు అలా సంపాదించేవారు, అలా తినేవారు, అలాగే కష్టపడేవారు. శరీర కష్టానికి వెనకాడేవారు కాదు. 100 ఎకరాల జమీందారు కూడా పొలం నుంచి అవసరమైతే బస్తాలు మోసుకొచ్చేవాడు ఇంటికి. కూలివాడిని అనుకునేవాడు కాదు. చూపిద్దాం, ఏం కూలీడు సరిగ్గా పని చేయట్లేదు, ఏంట్రా నువ్వు చేసేది నేను చేస్తా అనేవాడు. పట్టుకొచ్చేవాడు. దెబ్బకు వాళ్ళకి బుద్ధి వచ్చేది, బాబా అయ్యగారు 100 ఎకరాల జమీందారు ఆయనే మోసుకెడుతున్నాడు అని మొగిలిగేవాడు. అంతేగాని నేను గట్టును కూర్చున్నా నువ్వే చేయడం కాదు, అది చేసి చూపించేవాడు ఎలా చేయాలో. ఆయన ఆరోగ్యం బాగుండేది. ఆయన 10 మంది పిల్లలు పుట్టేవారు. పుట్టరా మరి గుణపాల లాంటి వాడు పుట్టారు. ఏదో గుండు సూదులు పుట్టడం కష్టమవుతుంది ఇప్పుడు. గుణపాల లాంటి వాడు పుట్టారు ఒక్కొక్కడు. ఆ బలం అటువంటిది. అటువంటి వాళ్ళు తాంబూలం వేసుకుంటే, శ్రీనాథులు వేసుకుంటే 16 పదార్థాలతో వేసుకునేవారు. ఇందులో మళ్ళీ కర్పూర తాంబూలం అని అమ్మవారికి చెప్పడంలో ఉద్దేశం అండి, ఆడతాంబూలం వేరు, మగ తాంబూలం వేరు. ఇది హార్మోన్లకు సంబంధించిన విషయం. అసలు తాంబూలంలోనే ఒక ప్రత్యేకత ఏమిటంటే, ఇప్పుడు వేసుకునే తాంబూలంలో కూడా మీరు గమనించండి, తమలపాకు, సున్నము కలిపితే ఎరుపు రంగు పండడం ఏమిటండి, ఎరుపు రంగు రావడం ఏమిటండి, నోరు ఎర్రగా పండడం ఏమిటండి. ఆ సున్నం తెలుపు, ఆకుపచ్చ నిజానికి ముదిరితే నలుపే అవుతుంది. అంచేత ఆ సత్వగుణము, ఈ తమో గుణము రెండు కలిపితే ఎర్రగా అంటే రజోగుణం వచ్చింది. అదే సృష్టికి మూలం. తమలపాకు సున్నం కలిపితే ఎరుపోయింది, ఎర్రగా పండింది. పండింది అంటే అర్థం వేరు, గెలిచామంటే అర్థం వేరు. మన ఆటల్లో కూడా చూడండి, తమలపాకు వేసుకుంటే పండింది అంటారు. ఆటల్లో కూడా గెలిస్తే పండారు, నువ్వు పండావు, నేను ఇంకా పండలేదు, నేను పండే వరకు ఆడమంటారు. పండడం అంటే గెలవడం. తెలుగు ఆటల్లో కూడా ఎంత గొప్పతనం అంటే గెలవడం అని వాడరండి, పండామంటారు. అందరూ పండాలిగా అంటారు. నువ్వు ఇంకా పండలేదు, నువ్వు దొంగ అంటారు. అంటే జీవితంలో గెలవడం ముఖ్యం కాదు, పండడం ముఖ్యం. పండడం అంటే మెచ్యూరిటీ, పరిపక్వత. జీవితంలో నువ్వు గెలిచావా ఓడావా అన్న సమస్య కాదు. గెలవడం ద్వారా ఒక విషయం తెలుసుకో, ఎలా గెలిచావో గమనించు. ఎందువల్ల గెలుచుకోరు? మన గొప్పతనం వల్లే మనం గెలవం, అవతల వాళ్ళ లోపం వల్ల గెలుస్తాం.